90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఫన్ బకెట్ భార్గవ్ 20 ఏళ్ల జైలు శిక్ష. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, దాని వెనక ఎలాంటి కారణాల వల్ల ఆ విధంగా జైలు పాలవ్వాల్సి వచ్చింది, ఎలాంటి బిహేవియర్ వల్ల అతను అక్కడ దాకా తీసుకొచ్చుకున్నాడు అనేది ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. ఫన్ బకెట్ భార్గవ్ 20 ఏళ్ళు జైలు శిక్ష అంటే ఒక మనిషి జీవితం మొత్తం లాస్ అయినట్లని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు సార్. అవును, జరిగింది ఒకసారి మాట్లాడుకుందాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిది ఒక గుణపాఠం ఇవాళ రోజున. అవును, ఇలాంటి స్పీకర్స్కి మాత్రమే తెలుసు ఒక మనిషి అలా ఎందుకు తయారైపోతాడు, అక్కడ దాకా ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన గత చరిత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఏం జరిగింది సార్ అసలు? చూడు నాగరాజు గారు, ఇక్కడ ఒక్క మాట చెప్తాను. ఫన్ బకెట్ అంటే ప్రజల్ని నవ్వించడం తప్పు కాదు, నవ్వించాలి, కానీ మన జీవితం నవ్వులు పాలు అవ్వకూడదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భార్గవ్ అని చెప్పాలి. ఈరోజు భార్గవ్ లాంటి స్థితిలో అనేక లక్షల మంది సమాజంలో ఉన్నారు. కొంతమంది పట్టుబడ్డారు, కొంతమంది పట్టుబడలేదు, కొంతమంది నిరూపణ అయింది, కొంతమంది నిరూపణ అవ్వలేదు, అది వేరే విషయం. ఇది అందరికీ హెచ్చరిక అని చెప్తాను నేను. ఎందుకంటే తప్పు చేసే ప్రతి ఒక్కడు కూడా అప్రమత్తంగా మారాల్సినటువంటి సమయము, సందర్భం ఇది. అయితే అసలు ఈ భార్గవ్కి ఈ దుస్థితి, ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 20 సంవత్సరాలంటే చాలా కఠినమైనటువంటి శిక్ష, అది కూడాను. ఇంకా కెరీర్ ఏమైనా మిగిలిందంటే జీరో, ఇంకేం లేదు, కెరీర్ ఏం లేదు. ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఇంకేం మిగిలి ఉంటుంది చెప్పండి? ఇంకా జీవితం ఏముందంటే ఇంకా కంప్లీట్గా శూన్యం అయిపోయింది, ఇంకేం లేదు, కెరీర్ అనేది ముగిసిపోయిందని చెప్పాలి. అసలు ఇంత స్థాయికి ఈ తప్పు ఎందుకు చేశాడు? ఎప్పుడు కూడా మనము ప్రాబ్లం ఉందంటే నాగరాజు గారు, ఆ ప్రాబ్లమ్ని చూడటం కాదు, దాని రూట్ కాజ్ చూడాలి. ఎక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది, ఎందుకు వచ్చింది, ఈ స్థాయికి తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి విషయం ఏంటిది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ రిచ్ కిడ్ ఏం కాదు, హయ్యర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. పూర్ వాచ్మెన్గా నాన్న ఉండడము, అమ్మ కూడా పని చేసుకుండడము, ఇద్దరు పని చేస్తుండడము, పూర్ పొజిషన్ నుంచి వచ్చారు. అంటే లైఫ్లో ఎదగాలని ఆలోచన ఉంది, కానీ స్కూలింగ్లో కూడా నెగ్లిజెన్సీగా ఉండడము, ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయిపోవడము, అంటే సరైన ఒక కేరింగ్ లేకపోవడము, ఒక మిస్గైడ్ అవ్వడము. అక్కడ నుంచి ఏం చేయాలంటే ఏదో ఒకటి చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలి. చూసారా, ఏదో ఒకటి చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని చాలా డేంజర్ థాట్ ఇది. ఏది చేయాలో క్లారిటీగా ఉండాలి, అయితే ఏది చేయకూడదో కూడా క్లారిటీ ఉండాలి. ఏదో ఒకటి చేయడం అంటే ఏమన్నా చేయొచ్చు అన్న ఆలోచన. ఇక్కడ తను వేసినటువంటి అడుగుల్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. మూవీ ఫీల్డ్లోకి రావడము, యాక్టింగ్లోకి రావడము, నిలబడకపోవడము, వెనక్కి వెళ్ళిపోవడము, చివరికి ఎక్కడో దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్టులని అందించే విధంగా మూవీస్కి ప్రయత్నం చేయడము, అక్కడ అయినటువంటి పరిచయాలు. ఓవరాల్గా తనకు కావాల్సింది ఏంటంటే, నేను ఎవరిని బ్లఫ్ చేస్తున్నాను అన్నది సెకండరీ, నేనేం చేస్తున్నాను సెకండరీ, నాకు కావాల్సింది నేమ్, ఫేమ్ అండ్ మనీ, ఇది కావాలి అన్న మైండ్ సెట్లోకి మానవుడు ఎప్పుడైతే వచ్చాడో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ తను తప్పు చేస్తున్న ఆలోచన మర్చిపోతాడు. అయితే మనిషి ఫేమ్ రావాలి, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి, కానీ ఏ విధంగా అన్నది ఒక క్లారిటీ ఉండాలి కదా. ఒక క్లారిటీ లేకపోతే మిస్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద శిక్ష పడింది. దీని వెనక మాట్లాడితే కొన్ని వీడియోస్ మనకు అందుబాటులో ఉంటాయి సోషల్ మీడియాలో. భార్గవ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు. ఎవరు ఇప్పుడు ఇతను ఎప్పుడైతే వీడియోస్ తయారు చేసి మార్కెట్లోకి వచ్చాడో, టిక్ టాక్ వీడియోస్ చేశాడో, ఇతను కొంతమంది టీంని ఫామ్ చేసుకున్నాడు, కొంతమంది ఫ్రెండ్స్ని ఫామ్ చేసుకున్నాడు. అయితే మంచిగా టీం ఫామ్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి ముఖ్యమైన వ్యక్తుల్ని తీసేయడం జరిగింది టీంలోంచి. నువ్వు ఈ ప్లాట్ఫామ్లో వద్దు, వెళ్ళిపోమని చెప్పేసి. ఒక వ్యక్తిని తీసేస్తే ఒక వ్యక్తితో సమస్య ఉందనుకోవాలి, ఒక వ్యక్తినే కాకుండా టీంని తీసేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మేము ఎందుకు తనతో లేము అంటే మమ్మల్ని తనే తీసేశాడు, వద్దని వెళ్ళి పంపించేశాడు, తన బిహేవియర్ మాకు కూడా నచ్చలేదు, ఈగోయిస్టిక్గా ఉన్నాడు, అటిట్యూడ్గా బిహేవ్ చేస్తున్నాడు మొదటిది. అయితే మాకు కూడా నచ్చలేదు తన బిహేవియరు, తను మాటికి కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవడము, వాళ్ళతో అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ తన యొక్క బిహేవియర్ కూడా మాకు నచ్చలేదని చెప్పేసి అండర్లైన్ చేస్తున్నాడు. అంటే చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడకపోవచ్చు, కానీ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక పేరు వచ్చిన తర్వాత, కొంచెం డబ్బు వచ్చిన తర్వాత అతనిలో ఈగో వచ్చింది, తను చేసే తప్పులు బహిరంగంగా ధైర్యంగా చేయడం మొదలుపెట్టాడు. ఆ టైంలో ప్రశ్నించేవాడు నా ఎదురుగా ఉండకూడదు. ప్రశ్నించేవాడు, నేను తప్పు చేస్తున్నాను ఏంటని ప్రశ్నించేవాడు అంటే నా దగ్గర ఉండదు, అని తీసేస్తాను. అంటే నేను ఒకటి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు, నేను ఎవరికి జవాబుదారిని కాదన్న ఫీలింగ్ ఒకటి. అంటే ఎమోషన్స్ అన్హెల్త్ వచ్చేసింది, సైకలాజికల్గా హెల్త్ కూడా కోల్పోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ భార్గవ్ ఒకసారి బ్లేడ్తో చేయి కోసేసుకొని బ్లీడ్ అయ్యే విధంగా కూడా వీడియో పెట్టేసి, ఇంత పెద్ద డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు వదిలిపెట్టిపోయారని ఫ్రెండ్స్ని క్వశ్చన్ చేశారు. ఫ్రెండ్స్ జవాబు ఏం చెప్పారు, మీరు మొదటిసారి చూస్తున్నారేమో చేయి కోసుకోవడము, మేము చాలాసార్లు చూసాము, రోజు భోజనం చేయడం ఎలా మనకు అలవాటు, వాడి చేతులు కోసుకోవడం అంత అలవాటు అని చెప్పారు. ఇంత భయంకరమైన విషయం అంటే, నా పక్కన ఉన్నవాడు చేయి కోసేసుకుంటుంటే నేనేం చేస్తానండి, అరే ఎందుకు కోసుకుంటున్నారో, వద్దురా ఆపుతా అని చెప్పి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, అది వాడికి ఎంత కామన్ అంటే, కోసుకుంటా అంటే కోసుకోరా బాబు కోసుకో,
అనే సిచ్యువేషన్లోకి వీళ్ళు వచ్చేసారు. అంటే ఒక అమ్మాయితో పరిచయం అవ్వడం, అమ్మాయిని ఫ్లాట్ చేసే ప్రయత్నం చేయడము, అమ్మాయి నో చెబితే ఈ విధంగా బిహేవ్ చేయడం, అమ్మాయి దూరం అయిపోతే ఈ విధంగా బిహేవ్ చేయడం. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు గారు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంతమంది ఆలోచన ఎలా ఉంటాయంటే, నాకు ఏది కావాలంటే ఇది కావాల్సిందే. అది పొజిషనా, అవకాశమా, అమ్మాయి ఏదైనా ఇది కావాలంటే నాకు కావాల్సిందే. దానికోసం నేను భయపెడతాను, భయపెట్టానా సాధిస్తాను, లేకపోతే బతిమలాడుకుంటాను, లేదనుకుంటే బ్లాక్మెయిల్ చేస్తాను, లేకపోతే నన్ను నేను హింసించుకునైనా కానీ సెంటిమెంటల్గా మేము లొంగ తీసుకుంటాను. ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. అంటే ఇలాంటి బిహేవియర్ భార్గవ్లో ఉంది అని సాక్ష్యం చెప్పిన ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళే చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన సైకలాజికల్ డిసీజ్ అని చెప్తాను నేను. ఎమోషనల్ డిసీజ్ ఇది. అంటే ఒక ఎమోషన్స్ని బ్యాలెన్స్ లేకుండా మనిషి ఎలా తప్పిపోతున్నాడు, ఈ టైంలో వాడు చేసే తప్పు వాడికి అర్థం కాదు నాగరాజు గారు. ఎందుకు ఇలా తయారంటే వన్ డేలో వచ్చే మార్పు కాదు ఇది. అంటే జీవితంలో వచ్చిన వాడు కొన్ని తప్పులు చేసినప్పుడు పట్టుపడకుండా ఉంటే ధైర్యం పెరుగుతుంది, ఒక తప్పు చేసినప్పుడు హెచ్చరించేవాడు లేకపోతే ధైర్యం పెరుగుతుంది, శిక్ష లేకపోతే కూడా ధైర్యం పెరుగుతుంది. స్కూల్లో తప్పులు చేశాడు, టీచర్ పనిష్మెంట్ ఇవ్వలేదు, ధైర్యం పెరిగింది. పేరెంట్స్ శిక్షించలేదు, ధైర్యం పెరిగింది. తప్పు అంటే ఆడుకోవడం మొదలు పెడతాడు. సో ఇలాంటి మొత్తం కలిపి భార్గవ్ ఇంత పెద్ద తప్పు చేయడానికి పూనుకున్నాడు అని చెప్పాలి. సరే, ఇక్కడ ఒక మైనర్ బాలిక, ఒక అమ్మాయి కదా, అనేక బాలికలు తన దగ్గర రావడము, ఒక అవకాశం, కెరీర్ కోసం, ప్యాషన్ కోసం, మేము కూడా యాక్టింగ్ చేయాలి, మాకు కూడా పేరు రావాలన్న ఆలోచనతో వస్తున్నారు. ఇతనుకున్న ఆలోచన తగ్గట్టుగా ఎస్ నేను మీకు నేమ్ ఇస్తాను, నేను ఫేమస్ అవుతాను, నాకు కావాల్సింది నాకు కావాలని చెప్పేసి తను బిహేవ్ చేయడము. ఇలా ఒకళ్ళ మీద గతంలో కూడా ఈ అమ్మాయి ఇన్సిడెంట్ ఏదైతే 14 years గర్ల్ ఉన్నా అంతకు ముందు కూడా కంప్లైంట్స్ అయ్యాయి తన మీద. కంప్లైంట్ అవ్వడము, తను కాంప్రమైజ్ ఇచ్చేసి ఏవి మాట్లాడుకున్నాడో, మనీ మాట్లాడుకున్నాడో అయిపోయింది. కానీ ఇక్కడ ఏదైతే సీరియస్ అవ్వడం వల్ల ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి, లేకపోతే మన దానికి వచ్చేది కాదు ఇది. అది ఇక్కడ నాగరాజు మనం గమనించాల్సింది ఏంటంటే, అనేక ఇన్సిడెంట్స్ ఇలా జరిగినప్పుడు ఇది ఎందుకు హైలైట్ అయింది అనే పాయింట్ ఉంది కదా. ఖచ్చితంగా మిస్బిహేవ్ అయింది అంటే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు, హెరాస్మెంట్ చేశాడు, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకొని కేసు పెట్టే స్థాయికి వచ్చాడు అంటే వెనక ఒక పనిష్మెంట్, అంటే క్రూయల్గా బిహేవ్ చేశాడు అన్న విషయం అర్థమవుతుంది. ఒక సైకోగా బిహేవ్ చేశాడు. లేకపోతే ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఉంటుంది, తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, కామన్గా మన ఇండియాలో ఉన్న సైకాలజీ ప్రకారంగా సర్దుకుపోదామన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. అవునా లేదా? పరువు రోడ్డు మీద తెచ్చుకుందాము అంటే అక్కడ ఎంత హెరాస్మెంట్ జరుగుంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు. అవునా లేదా? పరువుని కోసం కూడా ఆలోచించకుండా వెళ్ళారు, ఫైట్ చేశారంటే అక్కడ జరిగినటువంటి అంటే ఆ రాంగ్ బిహేవియర్ ఏదైతే డెవలప్ అయిందో భార్గవది, దానివల్ల ఈరోజు ఇంత పెద్ద పనిష్మెంట్ తనకు వచ్చిందని చెప్పాలి మనకి. అయితే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇక్కడ ఒక కోణం ఏంటంటే, ఒక కోణం చెప్తాను. సమాజంలో చాలామంది ఏమంటున్నారంటే, నేను కొంతమంది డిస్కస్ చేసాను, 20 సంవత్సరాల జైలు శిక్ష వీడికి పడింది కదా, తప్పు వీడిది మాత్రమేనా, అమ్మాయిది కాదా అంటున్నారు. అమ్మాయిది కాదా? ఏదో యాక్సిడెంటల్గా ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందా, రేప్ ఇన్సిడెంట్ జరిగిందా, లేదు కదా అనేక సార్లు అటెంప్ట్ అయింది కదా, అంటే అమ్మాయి కూడా ఇష్టపడింది కదా, అమ్మాయిది కూడా తప్పే కదని ఒక వాయిస్ రేజ్ అవుతుంది. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, అమ్మాయి నాకు ఇష్టమే అని చెప్పి అమ్మాయి ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిసినా కానీ అమ్మాయి మైనర్ అయి ఉంటే అమ్మాయిది తప్పు కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ అంటే మేజర్ కాదు అని అర్థం. మేజర్ అంటే డిసిషన్ మేకింగ్ పవర్ ఉంది, మైనర్ అంటే తన నిర్ణయాలు తీసుకోవడం తనకి రాదు, తన నిర్ణయాలు తప్పై ఉంటాయి. కాబట్టి ఈ అబ్బాయిదే 100% తప్పని చట్టం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనకు లెసన్ ఏంటంటే, వినే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మైనర్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఆ అమ్మాయిని నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినా దాని అర్థం అది కాదు. అదే మైనర్ అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుస్తుంది. మేజర్ అనుకోండి, వాళ్ళ ఇష్టానికి ఒక అర్థం ఉంది, ఇక్కడ ఇష్టం కూడా ఇష్టంతో సమానం కాదు. ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఇంకో కోణం నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే నాగరాజు గారు, అమ్మాయి మైనర్ అయినప్పుడు ఆమె నాకు ఇష్టమే అని చెప్పినా కానీ ఇష్టంతో సమానం కాదు, అబ్బాయిదే తప్పు అంటున్నాం కదా. అలాంటి తరుణంలో మరి ఈ మైనర్ అమ్మాయికి తల్లిదండ్రుల బాధ్యత ఏమై ఉంటుంది? సరే, అమ్మాయికి ప్యాషన్గా ఉంది, ఏదో ఫీల్డ్లో ముందుకెళ్ళాలి, డెవలప్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏమైపోయింది? అమ్మాయి వైజాగ్లో అయినా, హైదరాబాద్లో అయినా, వేరు వేరు ప్రాంతాలు అబ్బాయితో పాటు కలిసి తిరిగింది అంటే, తను ప్రొఫెషనల్గా జర్నీ స్టార్ట్ చేసింది 14 సంవత్సరాల అమ్మాయి, 10th క్లాస్ అమ్మాయి అంటే బాధ్యత ఉండాలి కదా తల్లిదండ్రులకి. ఖచ్చితంగా నా ఆలోచన ఏంటంటే, పేరెంట్స్ కూడా మిస్టేక్ ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి తగిన జాగ్రత్తలు అమ్మాయి రక్షణ గురించి తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద పొరపాటు జరిగింది. అమ్మాయి రాంగ్ డిసిషన్ తీసుకుంది. అమ్మాయి రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది, మైనర్ కదా, అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు కదా అనేది పేరెంట్స్ కూడా ఆలోచించారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలామంది పేరెంట్స్ గుడ్డిగా జీవితం గడుపుతున్నారు, పేరెంటింగ్ తెలియక ఇలాంటి తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ మన కోసము. సో ఇక్కడ భార్గవ విషయంలోకి వస్తే ఇంకో విషయం ఏంటంటే, ఎందుకు ఇంతగా తెగించాడంటే తప్పులు తడక ఇది. ఇంకా మనిషి ఇలాంటి తప్పు ఎందుకు చేస్తాడంటే భయం లేకని చెప్తాను నాగరాజు గారు. ఈరోజు భార్గవ్తో మాట్లాడితే జైలుకి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత తప్పు చేశాను రా బాబు, ఇలాంటి తప్పు ఇంకెవరు చేయొద్దని తనే చెప్పడం మొదలు పెడతాడు. తనే ఇన్స్పిరేషన్గా మారుతాడు 10 మందికి. ఎందుకు? అక్కడ ఉన్న భయం తెలిసింది. ఆ జైలు శిక్ష కాదు, కఠినమైన శిక్షలు అక్కడ. మరి జైల్లో శిక్షల్లో కూడా రకరకాల శిక్షలు ఉన్నాయి కదా. అక్కడ జైల్లో ఉండి కూడా పనులు చేసుకోవచ్చు, జైల్లో ఉండి కూడా పండగకి ఇంటికి వెళ్తానంటే, ఇంట్లో పెళ్ళి ఉందంటే ఇంటికి వెళ్తానంటే పంపించే పర్మిషన్ ఉండే శిక్షలు ఉన్నాయి, కఠిన శిక్షలు కూడా ఉన్నాయి.
అక్కడ కఠినంగా శిక్షించే విధంగా ఉన్న శిక్షలు ఉన్నాయి. కఠిన శిక్ష ఎప్పుడైతే విధించబడిందో నాకు కెరీర్ లేకుండా పోయింది. క్షణిక ఆనందం కోసం, చిన్న ఆనందం కోసం లైఫ్ మొత్తం లాస్ అయిపోయాను అన్న విషయం రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? చట్టం కళ్ళ ముందు కనబడ్డ తర్వాత. ఈరోజు చట్టం యొక్క అవగాహన ప్రజలకు రావాల్సిన అవసరం కూడా ఉంది నాగరాజు గారు. ఎందుకంటే నేను చేసేసా, నాకు తెలియదు ఇంత పెద్ద తప్పని. ఇదేంటంటే చట్టం యొక్క అవగాహన కల్పించాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఓవరాల్ ఏంటంటే మనిషి యొక్క ఎమోషనల్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటాను? దీని పర్యవసానం ఏంటో చూడాలి. నేను ఇలా బిహేవ్ చేస్తే ఏమేమి అయ్యే అవకాశం ఉంటుంది? మనిషి తప్పు ఎందుకు చేస్తాడంటే నాగరాజు గారు, ఒక తప్పు చేయాలని కమిట్ అయిపోయాడు. ఉదాహరణ భార్గవ్ ఇన్సిడెంట్లోనే, ఎవరు చూడరు కదా, ఎవరికీ తెలియదు కదా, అంతా నా కంట్రోల్లోనే ఉంది కదా, నేను చెప్పినట్టే జరుగుతుంది కదా అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనిషి నా కంట్రోల్లో ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి నేను తప్పు చేసినా తప్పు కాదు, పట్టుబడరన్న భావనలో ముందు వెళ్తాం. ఏ స్థాయిలో ఉంటాం? మనం అంటాం, మన పెద్దవాళ్ళతో పాపం పండిందిరా అంటారు. ఒక తప్పు చేస్తూ హద్దు దాటితే పాపం పండిందంటే ఖచ్చితంగా బయటపడిపోతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు యువత కేవలం ఫేమ్ కోసమో, నేమ్ కోసమో, మనీ కోసమో నేను ఏదైనా చేస్తానంటామే, ఈ పప్పులోడుకో ఖచ్చితంగా నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపులే భార్గవ్. సో మన లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఏం సాధించాలన్నా కొన్ని వాల్యూస్ ఉండాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎథికల్గా మనం ముందుకు అడుగు వేయాలన్నది తెలియాలి. ఇలాంటిది కనుక ఉదాహరణకు నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇలా మిస్బిహేవ్ చేస్తుంటే నేను వదిలేయడం కరెక్ట్ కాదు నాగరాజు గారు. అలాంటి వ్యక్తికి ఒక కౌన్సిలింగ్ అవసరం విషయం నేను ఫ్రెండ్గా గమనించి అతన్ని బిహేవియరింగ్ కరెక్షన్ చేయాలి. ఇది భార్గవ్ ఫ్రెండ్స్ ఉన్నారు, భార్గవ్ ఫ్రెండ్స్ గమనించారు, వీడి బిహేవియర్ బాగాలేదు, చేతులు కోసుకుంటున్నాడు అన్నప్పుడు ఫ్రెండ్స్ వదిలేశారు వాడిని. నువ్వు వెళ్ళిపోమన్నాడు, వాడి బిహేవియర్ మార్పు వచ్చింది. కానీ అప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్గా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తను హెల్తీగా లేడు, మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడు, తనకి హెల్ప్ అవసరం ఉంది. తను భయపెట్టించో, పెద్దవాళ్ళతో చెప్పించో, కూర్చోబెట్టి జీవితం గురించి చెప్పాలి. నువ్వు చేస్తున్న తప్పురా, నువ్వు ఇలా చేస్తే చట్టంగా ఇలా నష్టపోతావు, మానసికంగా ఇలా నష్టపోతావు, కెరీర్లో ఇలా నష్టపోతావు అని ఒక థెరపీ ఇప్పించాలి. కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా పేరెంట్స్ది ఉంది, ఫ్రెండ్స్ది కూడా ఉంది. సమాజం సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాను నేను అది. ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, ఇటువంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఈ వాతావరణంలో పెరుగుతున్నారంటే చాలా భయాందోళనగా ఉంటుంది. అవును, అటువంటి వాళ్ళకి పర్సనల్గా మీ దగ్గర ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి నాగరాజు గారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఒక మనిషి గ్రోత్ అవ్వాలంటే ఏం కావాలంటారు? నాలెడ్జ్ కావాలి, లేక స్కిల్స్ కావాలంటారు. నేను అంటాను కాదు, నాలెడ్జ్ స్కిల్స్ కాదు, లైఫ్ స్కిల్స్ కావాలంటాను నేను. అంటే మనిషి యొక్క బిహేవియర్ కావాలి. ఈ లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేస్తేనే మనిషిని డిజైన్ చేయొచ్చు. అందుకే లైఫ్ స్కిల్స్ గురించి మన దగ్గర అద్భుతమైన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి నాగరాజు గారు. దీనికి ఏంటంటే 12 hours ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను. ఎందుకంటే పేరెంట్స్ చెప్పని చాలా విషయాలు, స్కూల్లో టీచర్స్ చెప్పినట్టు అనేక విషయాలు ఉన్నాయి, పిల్లల జీవితానికి తెలియాల్సినటువంటి వాటి మీద డిజైన్ చేశాము. ఇవి ప్రతి పేరెంట్ కూడా ఈ వర్క్షాప్ తీసుకొని పిల్లలకు చూపించాలి, వాళ్ళు కూడా చూడాలి. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చండి మిమ్మల్ని? ఎస్ నాగరాజు గారు, ఇదేంటంటే ఆన్లైన్లో ఉంది, రికార్డెడ్ సెషన్ అది. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఈ యాక్సెస్ తీసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు, వాళ్ళు చూడాలి. 1-4 సార్లు ఈ వర్క్షాప్ చూడాలి. ఎందుకంటే పిల్లల జీవితానికి కావాల్సింది లైఫ్ స్కిల్స్ కాబట్టి దానికోసం ఆ లైఫ్ స్కిల్సే భార్గవ్ లాంటి వ్యక్తి చేతుల్లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉండేదంటే నాగరాజు గారు, తనకున్న స్కిల్స్కి, తనకున్న టాలెంట్కి కరెక్ట్గా లైఫ్ స్కిల్స్, పాజిటివ్గా ఎమోషనల్ హెల్త్ ఉంటే తను స్టార్గా ఎదిగేవాడు. ఈరోజు ఏమైపోయి జైల్లోకి వెళ్ళిపోయాడు. ఏం లేకపోవడం వల్ల? స్కిల్స్ లేకపోవడం వల్ల కాదు, నాలెడ్జ్ లేకపోవడం వల్ల కాదు, లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల, ఎమోషనల్ హెల్త్ లేకపోవడం వల్ల. అది మన పిల్లల జీవితంలో జరగకుండా ఉండాలంటే ఇలాంటి కోర్సెస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి మనకి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ అండి.